అదేమీ లేదులే నాన్న, నేను గాయత్రిని తప్పకుండా తీసుకొస్తాను కదా. సరే నీ ఇష్టంరా, తప్పకుండా తీసుకురా. అమ్మాయికి ఏదో ఒకటి సర్ది చెప్పేయి. అలాగే. నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం కూర్చోండి నాన్న, ఇప్పుడే వస్తాను. నీళ్లు తీసుకోండి మామయ్య గారు. ఏ పాపం నా చేత్తో ఇస్తే తాగరేమో. సిగ్గుండాలి, నా నీళ్లు తాగడానికైనా నా ఇంట్లో అడుగు పెట్టడానికైనా. ఇది నా కొడుకిల్లు. అబ్బో కొడుకిల్లు, ఇప్పుడు గుర్తొచ్చింది. మమ్మల్ని మీ ఇంట్లోకి రావద్దన్న రోజు ఏమైందా కొడుకిల్లు? ఏదో కోపంలో ఉంటామమ్మా, అవన్నీ ఎల్లకాలం పట్టించుకుంటామా ఏంటి? సిగ్గు మానం అభిమానం ఏమాత్రం మనుషులకున్నా పట్టించుకుంటారండి, మీరు పట్టించుకోరులే. హద్దు మీరి మాట్లాడుతున్నావు. హద్దు మీరి మాట్లాడింది మీరు. ఆ రోజు నా భర్తని పెళ్లి చేసుకుని నేను మీ ఇంట్లోకి వచ్చిన రోజు అడ్డుపడ్డారు, లోపలికి రావడానికి వీలేదన్నారు. ఎందుకంటే మీ మేనగోడల్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డారు. అందుకని అది జరగలేదని నన్ను నా భర్తని విడిదీయాలని ఎన్నో పన్నాగాలు వేశారు. కానీ అది జరగలేదు. నా భర్తకి నా మీదున్న ప్రేమ, నా మీద నా భర్తకున్న ప్రేమ, వీటన్నిటి వల్ల మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. అవునమ్మా, ఆ రోజు మేము ఎందుకు చెప్పినమ్మా, చిన్నోడు మా మాట వినకుండా నిన్నే పెళ్లి చేసుకున్నాడు. అయినా ఇప్పుడు మీరు చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు కదమ్మా. ఇంతకంటే మాకు కావాల్సి ఇంకేముందమ్మా? తల్లిదండ్రులుగా మేము కోరుకునేది కూడా ఇదే కదమ్మా. అంత కోరుకున్నప్పుడు అతని డబ్బులు ఎందుకు అడిగారు? ఏంటి, నేనా? అసలు డబ్బులే అడగలేదు కదమ్మా. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అడగక్కర్లేదులే, కష్టాలన్నీ చెప్తే ఆయనే ఇస్తాడు. ఇప్పుడు కూడా డబ్బులు తేవడానికే వెళ్ళాడు. కొంచెమైనా సిగ్గుంటే ఆయన రాకముందే వెళ్ళిపోండి. గోడల పవర్ ఏందో ఇప్పుడు చూపించావు. నీ అసలు రంగు ఇది. ఎంత ముసలోడైనా ముసలోడికి గోరోజునం తగ్గలేదు. నాన్న, గాయత్రి నాన్నగారు బయటికి వెళ్ళిపోయారండి. అదేంటి, డబ్బులు ఇద్దామనుకున్నానే. నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చానని తాగకుండా వెళ్ళిపోయారండి. సరే, నేను ఎవరినో కలవాలని వచ్చారే. సరే, నేను ఆ మందుల కొట్టు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చా. అయ్యో మీరెందుకండి, నాకు ఇవ్వండి, నేను మామయ్య గారికి పంపిస్తాను. మన డ్రైవర్ ఉన్నారుగా, మన డ్రైవర్ చేత పంపిస్తాను. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు. ఎందుకో పెళ్లిలో జరిగినటువంటి సంఘటనలు ఇంకా నువ్వు గుర్తుంచుకున్నావు అనుకున్నావు, అవన్నీ మర్చిపోయావు. చాలే ఊరుకోండి, పెద్దలు అన్న తర్వాత చాలా అంటుంటారు, అవన్నీ మనం పట్టించుకోవచ్చా? చిలిపి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని నేనే ఎలా వచ్చాను. ఓకే ఓకే, బాగున్నారండి? బాగానే ఉంది. ఇప్పుడే ఆడిటర్ ఫోన్ చేశాడు, ఏదో లెక్కల్లో 2 కోట్లు తేడా వచ్చాట. వాడి పొంద, వాడికి అసిస్టెంట్తో చేపించాడు, వాడికి ఎక్స్పీరియన్స్ లేక పొరపాటు పడ్డాడు. ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, నేను మాట్లాడి వస్తాను. గాయత్రి కాఫీ తీసుకురా. అలాగే. డైమండ్ నెక్లెస్ పంపించా లక్ష్మి, చూసుకున్నావా? ఎలా ఉంది? 50 లక్షలు కదా, బాగానే ఉంటుంది. ఓకే ఓకే, నేను
వచ్చిన తర్వాత మిగిలిన అరేంజ్మెంట్స్ చూస్తాను. ఓకే బాయ్. సారీ అండి, ఇంటి దగ్గర నుంచి నా వైపు ఫోన్ చేసింది. డైమండ్ నెక్లెస్ 50 లక్షలా? అమ్మో, ఏంటండి అలా ఇంత ఆశ్చర్యపోతున్నారు? లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి ₹1,00,00,000 పెట్టి డైమండ్ నెక్లెస్ పెట్టాను. ₹1,00,00,000? ఈ సంవత్సరం నా అదృష్టం బాగుండి 50 వచ్చింది. 50 లక్షలతో పోయింది. ₹1,00,00,000 ఎక్కడి నుంచి తెస్తారండి అవి? సింగపూరే. అదేంటండి రాజేష్, సింగపూర్ నుంచి మీకేమి ఎప్పుడు తేలేదా? సరే.